కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీ కృపాసనం దగ్గర మేము ఈ మాటలన్నీ విని గ్రహించి తెలుసుకోవడానికి సహాయం చేయండి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి. చాలాసార్లు నిన్న వాక్యమే ఇర్మియా గ్రంథం 29 31 అనుకుంటారు 31:3 ట్రైనింగ్ సెంటర్లో బట్టి పెట్టేది చూడండి. ఇర్మియా గ్రంథం 31:3 చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రేమించడం ఆయనకే సాధ్యం. పోయిన వారం మనం ప్రేమించమని అడిగాం ఆయన్ని. మరి ఆయన ప్రేమించిన దానికి మనం రిటర్న్గా కూడా ఆయన్ని ప్రేమించడం సాధ్యం. అది ప్రేమించడం ప్రభుకే సాధ్యం అనుకుంటా నేను. ఈ భూమి మీద ఎవరికి భార్య భర్తకు కానీ లవర్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ అంతా మధ్యలో ఈ ప్రేమలను ఏమైపోతే ఎండకి కరిగినట్టు వానకి తడిసినట్టు జారిపోవచ్చు, ఏమైనా. దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందంటే మనకి తెలియనిది కూడా తెలియపరిచి మన స్థితిని పరిస్థితిని మార్చగలిగింది దేవుని ప్రేమ. హల్లెలూయా. అది కొంచెం అనుభవంలోకి వెళ్ళేదాకా మనకు అర్థం కాదు. మనకి ఈ స్థితి ఉందా, మనకి ఈ పరిస్థితి ఉందా, దేవుడు మనల్ని ఈ విధంగా నిలబెడతాడా, ఆశీర్వదిస్తాడా, వీళ్ళతో కూర్చోబెడతాడా, వీళ్ళ దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడా అనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమందికి ఏం తెలియకపోయినా ఉత్తుత్తి మాటలైతే మాట్లాడతారు. కొంతమందికి అన్నీ తెలిసినా ఏమి మాట్లాడతారు. హల్లెలూయా. నేను చాలా మంది కొన్నిసార్లు చూశాను. ఏదేమైనా బుడబడబడ మాట్లాడేవాడు లాయరు. ఎంత మాట్లాడాల్సి ఉందా 2 మాటలే మాట్లాడేవాడు డాక్టర్. డాక్టర్ ఎన్ని మాటలు మాట్లాడలేదు. నేను అడుగుతాడు, నువ్వు చెప్తావు, సరే ఇది చేయని చెప్తాడు, అంతే. అనుకుంటే నేను చెప్తారా? అదే లాయర్ అయితే చెప్తాడు, చాలా చెప్తాడు. సమస్య ఎంత ఉంటే మొత్తం గమనించండి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని ప్రేమ ఏంటంటే చాలా కాలం కిందట యెహోవా మనకి ఏమైందంట ప్రత్యక్షమైతే నేను నిన్ను ఏ ప్రేమంట శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. ప్రేమించిన దేవుడు మన ఎడల ఏ కృప అంట ఇంకా విడువక కృప చూపుతున్నాడు. ఏ ప్రేమ? శాశ్వత ప్రేమ ఏంటంటే ఇహమందు ఇప్పుడున్న మన దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ఒకవేళ మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా అక్కడ కూడా స్థలాన్ని సిద్ధపరిచి అక్కడ కూడా మనల్ని ఇప్పుడు మనం మామూలుగా ప్రేమిస్తే ఎక్కడ ప్రేమిస్తాం? ఇక్కడే. అది కూడా కోపం వస్తే ప్రేమ బయటికి వెళ్ళిపోతుంది. అంతే కదా? అంతేనా? ఇంకేమన్నదా? కాబట్టి మరి మన ప్రేమ బెటరో దేవుడి ప్రేమ బెటరో? దేవుని ఎలాగా ప్రేమించాలి కదా. దేవుని ప్రేమిస్తే మనం చాలా చేసి మనం చెప్పాం కదా. మరి దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనము విధేయులు అవ్వాలి. ఏమవ్వాలి? విధేయులు అవ్వాలి. మనకు అర్థం కాదు, ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే అనుకుంటానే ఏమైపోతాం? టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మొన్న వచ్చాడు కదా ఒక ఆయన కారులో, సాక్ష్యం కనుక్కొని వస్తున్నాయి. ఎందుకు అంటే సమయం అంతా ఏమైపోయింది? మనం ఇప్పుడు ఏం చేయటానికి ఏం కాదు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడితే ఆయనకి ఏం చేయాలంట అర్థం కాదు. ఈరోజు చాలా మందితో దేవుడు మాట్లాడుతున్నా సరే అర్థం కాదు. ఎలా మాట్లాడతారంటే ప్రేరేపణ, నడిపింపు, వాక్యం, సేవకులు, పెద్దలు ప్రతి ఒక్కరితో దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. అందుకు నేను మాట్లాడే దేవుడు. అలా మాట్లాడినప్పుడు కాస్త మనకు ఆ గ్రహింపు రావాలంటే వాక్యాన్ని కూడా మనం ఏమై ఉండాలి? తెలుసుకుంటున్నారు కదా. అందరూ చదువుతున్నారు రోజు వాక్యం రోజు. ఓకే, వెరీ గుడ్, మంచిది. వాక్యాన్ని చదువుదాం. చదివినా మళ్ళీ చదువుదాం, మరలా చదువుదాం, మరలా. ఎన్నిసార్లు చదివిన వాక్యంలో ఏది కూడా తప్పులేమి రావు. కాకపోతే నువ్వు నేర్చుకుంటావు. ఇప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను ఈ మాట బైబిల్లో ఎక్కడ నెరవేరు? బైబిల్లో దావీదు అంటాడు కదా. ఏమంటాడు? దావీదుకు చూపిన
శాశ్వత కృప నీకును. ఎవరైనా దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. అర్థమైందా? కనుక దావీదుతో చెప్తున్నాడు శాశ్వతమైన కృప. అందుకని దావీదుని అసలు దేవుడు తోసివేనే. నేను ఎందుకు అంటాను, మనకు కూడా దావీదు లాంటి ఫ్యామిలీ, దావీదు లాంటి కుటుంబం, దేవుని సన్నిధిలో ఉండే కుటుంబం, దేవుని ఆరాధించే కుటుంబం, దేవుడితో కలిసి ఉండే కుటుంబం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తానంటే, ఒకప్పుడు చిన్న చిన్న గుడిసులు లేదా కీతులతో చేసుకున్న చర్చిలు ఈ రోజున 3-4 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద చర్చిలే. హల్లెలూయా. ఆ చిన్న గుడిసే, ఆ చిన్న పాకే ఈ రోజున ఒక పెద్ద కాటన్ మిల్ దగ్గర చర్చి ఉంటుంది. అప్పుడు కొట్టం అంటారు. కొట్టం అంటే పశువులు కేసే కొట్టం. ఆ కొట్టంలో 2-3 స్తోత్రం చెప్పేవారు. ఇప్పుడు 2000 మంది ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. 2000 మంది. ఇలా మన పాపలాగా ఉంటారు. ఇటో డ్రమ్ ఉంటుంది, అటో డ్రమ్ ఉంటుంది, ఇటో డ్రమ్ ఉంటుంది. అక్కడ పాడుతుంటే 3 డ్రమ్ములు ఒకేసారి కొడతాయి. 3 డ్రమ్ములు ఒకేసారి. ఇటువంటి పిల్లలు అయితే 20 మంది ఉంటారు. అక్కడ ఒకటే ఆరాధన, ఒకటే స్తుతి. ఇంకా పరిశుద్ధాత్మలు వచ్చి మాట్లాడుతుంటే మైకి వచ్చేది అంతే. హల్లెలూయా. అక్కడికి వచ్చేవాడు అందరూ పెద్ద పెద్ద 2 లక్షలు 3 లక్షలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. సింపుల్గా ఉంటారు, అసలు ఏమీ లేనిగా ఉంటారు. అంత బలమైన ప్రార్థన శక్తి వాళ్ళు చూస్తే ఆ సేవకులో కూడా చూసాను. 3 రకాల సేవకులు ఉంటారు. ఒక ఆయనకి చాప, ఒక ఆయనకి బెడ్, ఇంకొక ఆయనకి మంచం. అసిస్టెంట్, సీనియర్, జూనియర్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను ఏమిటంటే, దేవుడితో మనం కనెక్ట్ అయిపోతే, దేవుడు మనతో మాట్లాడుతుంటే, మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శరీరం మనల్ని ఇబ్బంది పెడుతున్నా, ఎక్కడో మనకి ఏం కలుగుద్ది? కాస్త ప్రశాంతత. ఈ ప్రశాంతత లేకుండా చేసేవాడే సాతాను. అది గుర్తుపెట్టి, ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో, నిన్ను ఏదో ఒక రూపంలో శోధించేవాడే సాతాను. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, మీరు శోధనలోనికి అంటే ప్రార్థన చేయటం అంటే ఏంటి? మన భాషలో బాధలు చెప్పుకోవడమే, మాట్లాడటమే కదా. ఆయా సుందర్ ప్రకాష్ గారు బాగుండారా, ఎలా ఉండారు, ఏం చేస్తున్నారు అంటే, వ్యవసాయం చేసేవాడిని, ఇట్లా వడ్లు పండి ఇట్లా అలానా నేను మాట్లాడు. ఇదే సంభాషణ దేవుడితో మాట్లాడు. ఆ మాట్లాడే అనుభవంలోనికి మనం కాస్త ముందుకెళ్తే, స్నేహం ఎక్కువైనప్పుడు, ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయినప్పుడు, బాధలు కూడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ అయిపోయి కొట్టుకొని గమనించండి. దేవుడు దావీదు చూపిన శాశ్వత కృప నీకు, నీ కుటుంబానికి, నెక్స్ట్ నీ బిడ్డలకి, నీ సంఘానికి కూడా ఏం చేయాలి? అది వర్ధిల్లాలి. హల్లెలూయా. అలా వర్ధిల్లాలంటే మన ప్రయత్నం ఏంటంటే, ఆయన ప్రేమిస్తున్నాడా లేదా, ఆయన ప్రేమలో మనం ఉన్నామా లేదా, ఒక లేకపోతే మనం ఆయన ప్రేమలో ఎలాగా ఉండాలి, ఆయనతో ఎలా కనెక్ట్ అవ్వాలి. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏదో పాడుతున్నాం చేస్తున్నాం అనుకుంటారు. అర్థమైందా? నేను ఎక్కువ శాతం వాక్యాన్ని రాయటము, చదవటము, సిద్ధపాట ట్రై చేయను. ఒక్కసారి ఆరాధిస్తే పరిశుద్ధాత్మను బయట వాక్యం అంతా తీసుకొచ్చేయాలి. గమనించండి దేవుడి బిడ్డలారా, ఆరాధనలోనే దేవుని యొక్క ఆనందము, సంతోషం అనేది బయలు పరచబడుతుంది. దేవుని ఆత్మ కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మాట్లాడాల్సింది కూడా మాట్లాడాల్సింది. కనుక దేవుని ప్రేమను ఎలా వ్యక్తం చేయగలుగుతారు? యేసు ప్రభువు వారిని అదే అనిపించింది. ఎన్నిసార్లు ఆయన శిష్యుల దగ్గరికి ఆయన వదిలి వెళ్ళిపోయినా, ఆయన ఎన్నిసార్లు సిగ్గు లేకుండా తిరుగుంటాడు కదా. ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడు కదా. మనం కూడా చాలాసార్లు దేవుడి మీద ఇసుక్కొని, సనుక్కొని, గొనుక్కొని బాధపడి ఉంటాం. లేదంటే ప్రభువా తప్పు అయిపోయింది ఆయనని మళ్ళీ రిటర్న్ వచ్చి ఉంటాం, మళ్ళీ తప్పు అయిపోయింది అంటాం, మళ్ళీ పొరపాటు అయిందంటాం. నేనేమన్నానంటే, ఎప్పటికీ మనం పొరపాటు చేస్తూనే ఉంటాం. అనుకుని అంటాడు యాయిర్, అంటాడు నీ నమ్మకం మాత్రం యాయిర్ అంటాడు, నాకు అపనమ్మకం రాకుండా కూడా నువ్వే సహాయము అంటే ఏమొస్తుంది? మరి ఏమంటున్నాడు? అపనమ్మకం రాకుండా నువ్వే సహాయం చేసేయాలి. అంటే కారణం ఏంటంటే, నేను నిలబెట్టుకోలేను ప్రభువా, నువ్వే నన్ను నిలబెట్టు. ఈ స్థితికి మనం వెళ్ళిపోవాలి. నేను చేయలేను ఆయన, నా వల్ల కాదు ప్రభువా, నువ్వే.
ఇలా అన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నా పిల్లలు ఉన్నారు, నేను చేయలేనమ్మా, నా వల్ల కాదమ్మా అంటే ఏం చేస్తాం, సరేలే పర్లేదులే ఏం చేస్తాం, రిక్వెస్ట్. దేవుడి దగ్గర రిక్వెస్ట్ పెట్టిన, దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసిన ఆటోమేటిక్గా మాట్లాడు. మీరు ఆ మాట్లాడే అనుభవంలోకి ఎప్పుడు వస్తారని నా ఆశ. మీతో దేవుడు కనుక మాట్లాడితే ఇంకా మీతో ఎవరు మాట్లాడాల్సిన అవసరం, మీరే మాట్లాడతారు. మీకే ప్రేరేపణ వస్తుంది, మీకే నడిపింపు వస్తుంది, మీకే వాక్యం బయలుపరచబడుతుంది. దేవుడు మీకే చెప్తుంటే మీరే మాకు తిరిగి చెప్తారు, దేవుడు నాతో ఈ వాక్యంతో మాట్లాడారు. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి రావాలి. అనుభవంలోకి రావాలంటే దీన్ని చదవాలి, దీంతో కాసేపు కూర్చోవాలి, కాసేపు దీన్ని నెమరు వేయటము కదా, ధ్యానించటము కదా, చదవటము లేదంటే చెప్పటము, ఏదో ప్రయత్నం. మీకు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అబ్రహాం గురించి. అబ్రహాం గురించి ఏమేమి ఉందో మనం ఒక ఐడెంటిఫై చేసేసాం అనుకోండి, మనకి ఎక్కడికి వెళ్ళినా ఐడెంటిఫై అబ్రహాం గురించి అనర్గళంగా చెప్పేయచ్చు. అట్లాగే ఇస్సాకు గురించి, యాకోబు గురించి మనం ఎప్పుడు నేర్చుకుందాం, ఇవన్నీ చదువు రెండు వెళ్ళిపోతాం. అన్నం పెడితే తినేసినట్టు, వాటర్కి వెళ్తే స్నానం చేసినట్టే కాకుండా కాస్త టైం ఇస్తాం కదా, తుడుచుకునేది, రుద్దుకునేది కదా. మొహం గడిపొచ్చి మానేస్తావా, ఏం చేస్తుందని తవతో దొరుకుతాం కదా, అన్నీ చేసి ఇవన్నీ రాసిన తర్వాత ఏమొస్తుంది మనకి ప్రజెంట్? ఇప్పుడు ఏమొస్తుంది? ఊరు వెళ్దా, బస్ ఎక్కరా, బస్ ఎక్కరా కదా, ఫస్ట్ స్నానం చేసిన తర్వాత సోప్ వేసుకున్న తర్వాత పౌడర్ కూడా రాస్తారా? మంచివాడు మీరైతే, నాకంటే బెటర్. నాకైతే పౌడర్ రాసుకుని అలవాట్లేదు. ఎందుకు అలవాట్లేదంటే, నేను ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాను, అందంగా కనపడాలి. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని నేను సైకిల్ దొరికేవాడిని. చర్చికి వెళ్ళిన తర్వాత కచ్చిపు దొరికితే పేడ వాసన వస్తుంది. ఎప్పుడు వస్తుంది అబ్బా కచ్చిపా మొహం, కచ్చిప మొహం చూస్తున్నా, మొహమే అది కాస్త చెమట ఏమైపోయిందంటే కెమికల్ ఇది ఏమైంది మిక్స్ అయిపోయింది. దాన్ని పామేసే కచ్చిప్కి, కచ్చిప్కి చెమట కంపు వచ్చి అది ఆడేపటికి ఏమైపోయింది, దీన్ని తుడుచుకోలేకపోతున్నా. ఇది అప్పుడు అనుకున్నా ఈ పేరెంలో పౌడర్లు మన శరీరానికి శక్తి కావాలి. అప్పుడే అనుకునే ఏదైనా సోప్ రాసుకున్నాం, పోతా ఉన్నాం కదా, గమనించండి. ఆ రాసుకున్నప్పుడు మన ఒరిజినల్ ఎప్పుడు వస్తుంది బయటికి కాదా? అప్పుడు ఎట్లుంటాం మనం, ఎందుకు రాసుకున్నావురా బాబు, ఇది రాసుకోకపోయినా అనిపిదా అనిపిస్తుంది. అయినా సరే రాస్తాం, మంచిది టాలెంట్. అవునా? మా అన్న ఒరిజినల్కి వెళ్ళిపోతుంది, చూస్తే మేకప్ పోతుంది. మాస్టర్ గారు అట్టగా బాధపడ్డాడు నాతో చెప్పి, మాస్టర్ గారు మా పాప లిఫ్టిక్ చేస్తుంది, వాక్యం చెప్పాను. ఏమని నువ్వు చెప్పాలంటే నేను చెప్పట్లేదు, నువ్వు చెప్పాను. నేను చెప్తే బాధపడదు, నేను చెప్పన్నాను. చాలా మంది లిఫ్టిక్ చేస్తారు, నేనంత మంచిదే. లిఫ్టిక్ చేసుకో కదా, ఏదో ఐబ్రోస్ అంటారు, అవి తీసుకో, శుభ్రంగా ఉండు, తప్పేమి. కానీ అప్పుడప్పుడు కంటిన్యూ చేయి, అంతేగాని ఇస్తూ ఉన్నప్పుడు బాగా పానేసుకుని మళ్ళీ చూడలేని విధంగా ఒప్పుకున్నప్పుడు బాగా చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు చూస్తే వాంతి వచ్చి వాళ్ళే తయారైపోతారు. అట్లా ఎందుకంటే కోపం వచ్చింది. కాబట్టి నేనేమంటే ఇవన్నిటి లేకుండా ప్లేన్గా ఉంటే ఎవడ మనల్ని ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పడదు. నేచురల్. హల్లెలూయా. ఎట్లుంటే కదా దేవునిస్తాం. గమనించండి దేవుడు పెట్టారు, ఈ దేవుని ప్రేమలోనికి మనం వెళ్ళాలంటే కాస్త సమయాన్ని అంటా ఉన్నాడు. అన్న అంటా ఉన్నాడు, 10 రోజులు ఉపవాసం ఉంటే ఎట్లుంటుందంటే, నాకు ఎవడు ఫోన్ చేయకపోతే నేను ఇలా గదిలో పడుకుంటాను, 10 రోజులు నేను నెలలో పడుకుంటాను. నాకు ఎవడు ఏం చేయకూడదు, చేసి అయ్యగారు అది అది ఇది అట్లా ఇట్లా అని చెప్పకుండా ఉండకూడదు. ముందు ఇంట్లో కదా పాస్టర్ చెప్పాడు, ఇంటికి వెళ్తే పాస్టర్ అంటారంట అది లేదు ఇది లేదు ఇది లేదు అంటారు. చర్చికి వచ్చి పాస్టర్ అది లేదు ఇది లేదు ఇది లేదు అంటారు. పాస్టర్ ఏం చెప్తాను చర్చిలో, అమ్మ అది లేదు అమ్మ కొనాలి, ఇద్దేవాలి అంటారు. ఇంటికి వెళ్తే పాస్టర్ ఏమంటారంట, ఉప్పు లేదు పప్పు లేదు కారం లేదు అంటారు. అని లేవని చెప్తారు. హల్లెలూయా. అందుకని ఎవరు కూడా కదా. ఏదేమైనా దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏమన్నాడట చాలా కాలం కిందట, దేవునికి స్తోత్రం,
మంచి ఆఫర్. హల్లెలూయా. కదా చాలా కాలం కిందట ఆయన ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను. ఎడువక నీ ఎడల కృప చూపుచున్నాను. వస్తుంటే పాట పాడారు. ఏం పాట? కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను నిన్ను ప్రేమించున్నాను కనుక ప్రేమించుచున్నాను గనక నీ ఎడల నీ ఎడల విడువక నీ ఎడల కృప కృప చూపుచున్నాను. ఈ కృప వల్లే ఈ రోజున అందరం ఏం చేస్తున్నాం? మనం పడిపోయినా లేస్తుంది. లేచినా అటుపడ్డా ఇటుపడ్డా ఇటుపడ్డా ఎటుపడ్డా పడ్డా వెనకబడ్డా ఏం చేస్తున్నాం? కొట్టుకొని పోతా ఉన్నాను. లేచి మరలా కొట్టుకొని పోతాను. కొట్టుకొని పోతాం. నేను బాగా గమనిస్తాను. కోటి పనులు స్టార్ట్ అయితే కొండగుంటలు అయితే నిండిపోతాం. ఇప్పటికీ నాకు అర్థం కాదు. అర్థమైందా? అక్కడ అన్నం కరెంట్ షాక్ వచ్చింది. మా అన్నయ్యలు దాంట్లో పడ్డాయి, ట్యాంకులో పడ్డాయి. మరి నాకు అర్థం కాదు. తిరుపతి రాసుకుంటున్నారు. దయచేసి. ఎందుకంటే ఇది ఏంటంటే శోధన. ఏంటిది? అయినా నేను ఏమన్నానంటే ఏదైనా దేవునికి వారికి పొందనాలు. ప్రభా నీకు ఏమొచ్చినాయి శోధనలో అంటే అర్థం కాదు. నాకు మాట చెప్పు. ప్రార్థన చేసుకుని ఏం చేయాలంట? వెళ్ళిపోతానే కొంచెం చోటల్లో ఏదో ఒక మూలన నేను లేకపోతే మీరు ఏమైపోతారు, భర్త అనే మాట. భార్య కూడా అంటుంది నేను లేకపోతే ఇప్పుడు నువ్వు కూడా భర్త మాట్లాడతారు. కొన్నాళ్ళు పోతే ఈ మాటలు ఎవరు మాట్లాడతారు? రూపాయి సంపాదించగలుగుతారు కదా. 5 సంవత్సరాలు తిన్నవాళ్ళు ఈ రోజున రూపాయి సంపాదించాడే మాట ఏంటి? ఇవన్నీ ప్రేమతోనే వచ్చేవే. అదే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనేది కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా ఉండటం రాసుకోవటం మంచిది. నెలకు ఒక 200 అప్పు చేయకూడదు. ఏం చేయాలి? ఏం చేద్దంట? ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. ఇంకో పదం సీనియర్ ఏదో పథకాలు అనేవి ఒక 100 రూపాయలు మీకు తెలుసో లేదు. ఎవరో వస్తున్నా నాకు బాగా గుర్తు. రూపాయి ఇస్తే దాంట్లో వేసేవాడు.
ఒక 100 రూపాయలు వేసినప్పుడు దానికి 34 రూపాయలు వడ్డీ. సంవత్సరానికి అప్పుడప్పుడు ఏం చేయాలంట? రాసి పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. పోస్ట్ ఆఫీస్ అయితే మామూలు అనుకున్నారు, బుక్ చిన్నదే, సెంట్రల్ గవర్నమెంట్ అది. బుక్కే చిన్నది కాదు. చిన్నదే, అది స్టేట్ కూడా కాదు. సెంట్రల్. అర్థమైందా? కాస్త అప్పుడప్పుడు ఏం చేయాలా? సేవింగ్. సేవింగ్ అంటే గీకేమని కాదు, దాచిపెట్టాలి. దాచిపెట్టడం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఎంతమందికి ఉంది దాచిపెట్టే గుణం? అందరికీ ఉంది. అసలు మీరేం దాచుకోరా? 10 రూపాయలు ఇస్తే దాచిపెడతారా? మంచిది. దాచిపెట్టాలంటే నాకు తెలిస్తే పాస్టమ్ తర్వాత ఇంట్లో దాచిపెడుతుంది కదా, బ్యాంక్లో దాచిపెట్టాలి. ఇంట్లోనైనా ఎక్కడైనా సరే ఇస్తే తిరిగి ఆడకూడదు. అదన్నా కానిపించినప్పుడు నేను అలా దాచిపెట్టాను కాబట్టి మా అమ్మ పడిపోతాను, సేవ్ అవి ఉపయోగపడ్డాయి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అలాగా దేవుడు అందరికి దాచిపెడతాక డబ్బులు ఇచ్చాడు కాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి వెళ్ళినప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే, 1 రూపాయలు కానిపించినప్పుడు నాకు ఇస్తే నేనేం చేస్తా? దాస్తాను. దాస్తం ఎడదంటే ఆమె మర్చిపోయేది కూడా మనం గుర్తు చేసినా నాకు ఇలేదు, నేను అయిపోయినాయి అని. ఏంటంటే ఇక దాన్ని వేస్తే తీసే వెనక్కి తీసే సెక్షన్ లేదనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడి దయవల్లని నేను చెప్పేదంటే, కాస్త నెలలో 1 రూపాయో ఒక 2 రూపాయలు ఏం చేయాలంట? మనకంటూ దాచుకుంటాం. అది కూడా ప్రేమే, అది కూడా ప్రేమ. దేవుడు మనల్ని ఏం చేశాడు? శాశ్వతమైన ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? ఈడువక కృప చూపుతున్నాడు. కృప చూపి ఏం చేస్తున్నాడు? కిందకు ఒక మాటకు వస్తే నేను ముగించేస్తాను. ఇశ్రాయేలు కన్యక 9లో ఒకరన్నా వాళ్ళు ఏడ్చుచూ వచ్చారు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. హల్లెలూయా. కష్టకాలంలో మనం ఏడుస్తాం, అయితే మనం ఏం చేసామంట? ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టులకుండా చక్కగా బాట నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించు. ఇశ్రాయేలు నీ తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠుడు కాడా. హల్లెలూయా. ఎందుకంటే ఏం కావాలి? మన తండ్రి, ఆయన మన దేవుడు. మనం అనిపిస్తాం ఎవరిని పిలవాలో, ఎవరికి చెప్పాలని. ఎవరికి చెప్పినా ఎవరు చెప్పకపోయినా నేను ఎక్కువగా రత్నం గారితో మాట్లాడుతాను. బహుశా ఫోన్ చేసి కొడుకుని నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఒక సలహా సూచన అనేది రావచ్చు, దాన్ని బట్టి ముందుకెళ్ళవచ్చు. ఎవరితో నేను ఎక్కువగా ఫోన్ చేయను, ఎవరితో కూడా ఫోను. హల్లెలూయా. ఎందుకంటే కొద్దిగా పడి లేచి కదా తిరిగారు కాబట్టి. అట్లాగా మనకంటే కొంచెం పడిన వాళ్ళని నేర్చుకోవటం, ఆ విషయాల ద్వారా మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దాన్ని ముందుకు ఆ సేవని పరిచయం గమనించండి. దేవుడు పెట్టారా ఇలా ఈ సేవలో, ఈ పరిచర్యలో కదా నిజంగా కోట్పాలెంకి, కొండాగుంటికి తక్కువే. కాకపోతే దేవుడి దేవాల ప్రార్థనలన్నీ చేసుకుంటా రావటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపాడు. ఆయన ప్రయాణం లేకపోతే ఒక 100 కిలోమీటర్లు వచ్చి ఇప్పుడు ఒక 20-30 కిలోమీటర్లు తిరిగితే నాకు శక్తి అయితే చాలు కదా. నేను అనుకుని ఇందాక ఇప్పుడు నాకు అంత ఆనందం కలగల. లేట్ అయింది, ఎలా ఫీల్ అవుతారు అనుకుంటూ వచ్చాను. చక్కగా పాట పాడుతూ ఉన్నారు కదా, అంత అడిగాను. మనకేం ఫోన్ చేయలేదంటే వచ్చేస్తానని చెప్పాను కదా అన్నాను కదా. అడిగాక నా సంతోషం ఏంటి? అట్లా తిరుక్కుంటా ఇలాగ వచ్చినా మీరు ఓపికతో కూర్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు అన్నాడు, ఇంకా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంకా మన ఎడల దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా కృప చూపి, ఇంకా ప్రేమించి, ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదించి మరింతగా ఈ గ్రామం కొరకు, ఈ చుట్టుపక్కల ఈ గ్రామాల కొరకు మనం చేయవలసిన ప్రార్థన ఎంతో, చేయవలసిన ప్రేమ ఎంతో, అవన్నీ చేయటానికి దేవుడు మనకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటట్టు మనం అందరూ కలిసి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? ఉండపాటున ప్రభా
మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఆ ప్రేమను మేము కూడా కొంతమంది ప్రజలకి తెలియని వారికి, కొంతమందికి అర్థం కాని వారికి, కొంతమందికి నేను చెడిపోయిన వారికి, పడిపోయిన వారికి, లేగలేని వారికి, తాగుబోతులని, తిరుగుబోతులని తెలియనప్పుడు కనీసం నీకు వారి గురించి చెప్పి వారి మనస్సు మారి నూతన పరచబడి వారిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అని గ్రహించుకునే విధంగా మాట్లాడి ప్రసాదించండి ప్రభువా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, నీ దారిలో జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు వింటూనే ముందుకు వెళుతున్నాం, నేర్చుకుంటున్నాం. మరింత మంది నీకు పరిచయం చేయటానికి మమ్మల్ని ఈ కృపలో, ఈ శాశ్వతమైన ప్రేమలో, ఈ కృపలో ఎడవక జ్ఞాపకం చేసుకున్నామని